#AskDrJonas అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఇమ్తియాజ్, మొట్టమొదటిది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలనుకున్నారు, అలా స్టార్ట్ చేశారు, చాలా మంచిది, అలాగే ఫాలో అవ్వండి. కానీ రెండోది, మీ ఫ్రెండ్ చెప్పాడు కదా అని చెప్పి మళ్ళీ డమరోలర్ వాడాలి అనే నిర్ణయం తీసుకోవద్దు. ఎందుకంటే ప్లెయిన్ మినాక్సిల్ వాడితే కూడా మీకు రిజల్ట్స్ చాలా బాగా వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే స్కాల్ప్ చాలా రెసిస్టెంట్గా ఉంటుందో, ఎప్పుడైతే మీ స్కాల్ప్ కండిషన్కి డర్మరోలర్ అయితేనే రిజల్ట్ వస్తుందో అని మీ డాక్టర్ నిర్ధారిస్తారో అప్పుడే వాళ్ళు చెప్పినట్లు డర్మరోలర్ వాడడం మంచిది. ఎందుకంటే అన్నెసెసరీగా సొంతంగా ప్రతిరోజు డర్మరోలర్ వాడుతూ ఉంటే వచ్చే నష్టం ఏంటి అంటే, స్కాల్ప్ మీద డర్మరోలర్ చేసినప్పుడు మనం ఏదైతే ఇంజురీస్ క్రియేట్ చేస్తామో వాటిని హీల్ అవ్వడానికి హీలింగ్ పీరియడ్ అనేటువంటిది ఇవ్వాలి. అలా హీలింగ్ పీరియడ్ అనేటువంటిది ఇవ్వకుండా ప్రతిరోజు రిపీటెడ్గా ఇంజురీ క్రియేట్ చేయడం వల్ల అక్కడ ఫైబ్రోసిస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా చేస్తూ పోతే ఇమీడియట్గా కొంచెం బేబీ హెయిర్ కనిపించే అవకాశం ఎంతైనా ఉంది, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీ స్కాల్ప్ స్కిన్ అనేటువంటిది గట్టిపడిపోతుంది. ఎప్పుడైతే అది గట్టిపడిపోతుందో బేబీ హెయిర్ గ్రో అవ్వడం కష్టమైపోతుంది. తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు కూడా బ్లడ్ సప్లై ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం అనేది కష్టమైపోతుంది. సో రిజల్ట్స్ చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకనే టెంపరీ కొన్ని రోజుల కోసం వచ్చే రిజల్ట్స్ కోసం మీ స్కాల్ప్ స్కిన్ని పర్మనెంట్గా డ్యామేజ్ చేసుకోవద్దు. డర్మరోలర్ వాడమని మీ డాక్టర్ చెప్పితే వాడండి. ఫ్రెండ్ చెప్పినందుకు కానీ ఎక్కడైనా ఆన్లైన్లో చూసినందుకు మీరు సొంతంగా అటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు.